ఆ రోజుకి అయిపోయింది సార్. శనివారం నైట్‌కు. ఆ పిల్లోడు ఇంక వెళ్ళిపోయినాడు. అరిసినాము పోయినాడు. ఇంక మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ పిల్లోని ఫ్రెండ్స్ ఎవరో వచ్చి సార్ మళ్ళీ అదే పిల్లోనితో మీ నాయన్ని పిలుచుకురాపోయి ఏం చేస్తారో అది ఇది అని రెచ్చగొట్టేసరికి నాన్న నన్ను వాళ్ళు కొడతాన్నారు రా నాన్న అని వాళ్ళ నాన్నని పిలిచినాడు సార్. మా ఆయన తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు. పోయినారు సార్. పోతే వాళ్ళు పిడిబాకులు, రాళ్ళు ఎత్తి వేసేసి అట్లా కత్తి తీసుకొని ఇంటి దగ్గరనే మా ఇంటి దగ్గరనే వాళ్ళు దాడి చేసినారు సార్. దాడి చేసినప్పుడు కొంచెం కొంచెం గాయాలైనాయి. కానీ అంత ప్రమాదం ఏం జరగలేదు. ఆ ముసలమ్మను ఒక అవ్వను పడేసి దుబ్బేసరికి ఆమెకు ఇక్కడ ఇరిగింది సార్. కాళ్ళు ఇరిగింది. ఇంకొక ఇద్దరికి వచ్చేసి ఇక్కడ రాడ్డుతో కొట్టినారు. వాళ్ళకు ఏరే పక్క వాళ్ళు చూడనీకి వస్తారు కదా సార్ ఇడిపినీకను. వాళ్ళకు రాళ్లతో ఈ రాడ్డుతో కొట్టేసరికి తల పగిలింది. హాస్పిటల్కు పోలీసు వాళ్ళు వచ్చినారు. మా ఇంటి దగ్గర ఇద్దరు కాపలా మేము ఉంటాము, మీరు రిమ్స్కి వెళ్ళండి, అక్కడ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు అని రిమ్స్కి పంపించినారు సార్. వీళ్ళు రిమ్స్కి వచ్చి ఎక్స్రే తీసుకొని వీళ్ళకి కూడా మీరు కూడా దెబ్బలు తగిలినాయి కాబట్టి మీరు కూడా ఎక్స్రే తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఎక్స్రే తీసిన తర్వాత రిపోర్ట్ ఎక్స్రే తీసుకొని పోనీకి లోపల హాస్పిటల్ లోపల నుంచి పోతే కొంచెం లేట్ అవుతుందని బాబా వచ్చేసి బయట నుంచి కొంచెం తొందరగా అయిపోతుందని బయటకు వచ్చేసినారు సార్. వాళ్ళు రిమ్స్కో ముందే జాయిన్ అయ్యి వీళ్ళు వస్తారని తెలుసుకొని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో తెలియదు. వచ్చి ముందే నిలబడుకొని వాళ్ళు అందరూ కాపలా కాసుకొని ఒక 50 మందో అందరు వచ్చేసి వీళ్ళు బయటికి ఎప్పుడు వచ్చినారో వెనక ముందు అన్న తమ్ముడు వెనకాల కూడా ఇంకా మా వాళ్ళు కూడా ఒక 10 మంది ఉన్నారు సార్. అంటే మాకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు అన్నదమ్ముడు ముందు వచ్చినారో పొడి చేసినారు. ఫస్ట్ మా బావని పొడి చేసి పేగులు గడ్డకు వచ్చేసినాయి. మా ఆయనని పొడి చేసినారు. పొడి చేసేసరికి ఇంకా పక్కన ఉండే వాళ్ళు ఎవరికైనా ప్రాణభయం కదా సార్. వాళ్ళ దగ్గర ఏం కత్తుల్లో ఏం లేవు. వాళ్ళు పారిపోయినారు. వీళ్ళని పొడి చేసి ఇంకా వాళ్ళు సర్ర బైక్లో వెళ్ళిపోయినారు సార్.